అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ. ఈరోజు మనం చర్చించబోయే అంశము వైకుంఠ లోకాల ప్రవేశానికి అర్హత గురించి మనము ఈరోజు చర్చిద్దాము. భగవద్గీత యథాతథము అధ్యాయం 2 గీతా సారము 51, 52, 53 శ్లోకాల ద్వారా మనము ప్రయత్నిద్దాము. కర్మజం బుద్ధి యుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం. 52వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాస్య నిర్వేదం శ్రోతవ్యస్య శుద్ధస్య చ. 53. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచల బుద్ధిః తదా యోగమవాప్స్యసి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. श्रीमद् भगवद गीता की जय. युग धर्म हरिनाम संकीर्तन की जय. సో ఈరోజు ముఖ్యంగా మనం చర్చించబోయే అంశం ఏంటంటే భగవంతుడి వైకుంఠ లోకాలకు ప్రవేశానికి అర్హతలు. ముఖ్యంగా దాంట్లో భగవంతుడు మనకు చెప్తున్నారు, మనం డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము? భగవంతుడి యొక్క లోకానికి, అంటే వైకుంఠ లోకానికి. ఆ వైకుంఠ లోకం ఆర్ గోలోకం. సో మరి అక్కడ ఎవరు ఉంటారు? భగవంతుడు, వైకుంఠనాథుడు విష్ణు. ఆర్ గోలోకంలో అయితే కృష్ణ భగవానుడు ఉంటారు. మరి ఆ లొకేషన్ మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి, ఎవరి ఇంటికైనా వెళ్ళాలి, ఏదైనా ప్రోగ్రామ్ వెళ్ళాలి అంటే మనం ఏమంటాం? లొకేషన్ షేర్ చేయండి అంటాం. లొకేషన్ షేర్ చేస్తే లొకేషన్ మనం పెట్టుకొని మనం ప్రయాణం చేస్తాం. సో ఇక్కడ మనకు లొకేషన్ షేర్ చేసేవాళ్ళు, ఆ లొకేషన్కు మనల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు. డెస్టినేషన్ వచ్చి వైకుంఠం. ఆ వైకుంఠంలో ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనము భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. ఎవరు తీసుకెళ్తారు? లొకేషన్ ఎవరి దగ్గర ఉంది? సో మనకు చెప్తున్నారు, ఆధ్యాత్మికమైనటువంటి ఆచార్యుడు, అంటే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర లొకేషన్ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది ఆ లొకేషను? భగవద్గీత, భాగవతం అనే సందేశాల ద్వారా లొకేషన్ ఉంటుంది. లైక్ మనం ఏదైనా లొకేషన్ ఆన్ చేస్తే అది అంటుంది 1 కిలోమీటర్ స్ట్రైట్, దెన్ లెఫ్ట్, ఆ లెఫ్ట్ టర్న్ అయిన తర్వాత మళ్ళీ 200 మీటర్స్ రైట్, అలా ఇండికేషన్ ఇస్తూ వెళ్తుంటుంది. ఆ ఇండికేషన్స్ మనం ఫాలో చేస్తూ డ్రైవ్ చేస్తాం. అలాంటి లొకేషన్ని మనకు అందించేవారు, అంటే ఆ లొకేటర్ మనకు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటుంది. సో అనౌన్స్మెంట్ చేస్తూ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. సో కాబట్టి మనకిక్కడ భగవంతుడి ధామం వచ్చి మన గమ్యస్థానము లొకేషన్. ఓకే, డెస్టినేషన్. సో ఇక్కడ మనకు ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యులు గీతా సందేశాలు లేదా భాగవతం ద్వారా మనకు లొకేషన్
షేర్ చేయడం జరుగుతుంది. షేర్ చేయడమే కాదు, మనం దగ్గరుండి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సబ్జెక్ట్ టు కండిషన్ మనం ఆ లొకేషన్‌ని ఫాలో చేస్తే, ఆ గైడ్‌లైన్స్ మనము ఫాలో చేస్తే తప్పకుండా డెస్టినేషన్‌కు వెళ్ళగలుగుతాము. ఆ ఫాలో చేసేదాన్నే చైతన్యం. ఫాలో చేయాలి అంటే కృష్ణ చైతన్యం. ఫాలో చేయకపోవడం భౌతిక చైతన్యం. మనము ఓ వెహికల్ పంపిస్తున్నారు. మన ఆధ్యాత్మిక ఆచార్యుడు భగవంతుడి యొక్క కృప అనే వెహికల్‌ని పంపిస్తారు. సో, మనం ఎప్పుడైతే ఆ వెహికల్‌లో కూర్చోవాలనుకుంటున్న వాళ్ళకు వెహికల్ అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వెహికల్‌లో కూర్చుంటామో, ఇంకా మనం చేసేదేముండదు. ఆయనకు డెస్టినేషన్ ఆల్రెడీ మనం ఇచ్చేసాం కాబట్టి, డెస్టినేషన్ తీసుకెళ్తాం. మనం సింపుల్‌గా ఆ డ్రైవర్‌ని ఫాలో చేయాలి. అదే విధంగా ఇక్కడ ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆదేశాలను సింపుల్‌గా ఫాలో చేయాలి. దాన్నే సంపూర్ణ శరణాగతి అంటారు. సంపూర్ణ శరణాగతి భగవంతుడికి ఎవరి ద్వారా? ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారా. ఆ సంపూర్ణ శరణాగతి మనము అయ్యామా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవచ్చంటే, మనం భగవంతుడి యొక్క భక్తియుత సేవ యందు నియుక్తులై ఉండాలా. అంటే భక్తియుత సేవ అంటే ఆచార్యులు చెప్తారు. సో, మార్నింగ్ ఇది చేయండి, దాని తర్వాత ఇది చేయండి, ఇలా చేయండి. మనకు ఆ విధంగా ఆయన మొట్టమొదటిగా మనకేమిస్తాడు? మనకు శ్రద్ధ ఉండాల. భగవంతుడి యొక్క భక్తియుత సేవ పట్ల. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో భగవంతుడు ఆ శ్రద్ధని సరైన మార్గంలో పెట్టడానికి కొరకు మనకేమిస్తారు? సాధు సంఘం ఇస్తారు. అంటే భక్తుల యొక్క సమూహం ఇస్తారు. ఆ సమూహంలో మనం ఏం చేయాలా? గురువుగారి యొక్క డైరెక్షన్‌లో మనము కర్మలు చేయాల. అంటే భక్తికి సంబంధించినటువంటి సేవా కర్మలు చేయాల. అప్పుడు అటువంటి కర్మలు మనల్ని ఏం చేస్తాయి? భవబంధాల నుంచి విముక్తి చేస్తాయి. భవబంధాల నుంచి విముక్తి అవ్వడం వల్ల మనకేంటి లాభము? ఈ జన్మ మృత్యు చక్రము నుండి మనము విడిపడతాము. చక్రం నుంచి విడిపడటము అంటే మళ్ళీ తిరిగి మనకు మృత్యువు తర్వాత జన్మ ఉండదు. మరి జన్మ ఉండదంటే ఎక్కడికెళ్తాము? మనము భగవద్ధామంకెళ్తాము. మరి భగవద్ధామంలో ఏముంటుంది? దుఃఖరహితమైనటువంటి జీవనం ఉంటుంది. భౌతిక ప్రదేశంలో ఏముంటుంది? దుఃఖముతో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది. దీనికి భాగవతంలో మనకు చెప్తున్నారు. అంటే మనము ఇది మీకు ఒక బ్రీఫ్‌గా చెప్పాను జస్ట్. దాన్ని మనం ఎలా పాటించాలి అనేది ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం. భాగవతంలో చెప్తున్నారు. సమాశ్రితయే పదపల్లవ ప్లవం మహత్పదం పుణ్య యశో మురారేః భవాంబుధిర్వత్స పదం పరం పదం 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 యత్ విపదాం న తేషాం. అంటే భగవంతుడు భాగవతం ద్వారా ఇప్పుడు మనం ఏమనుకున్నాము? మనకు డెస్టినేషన్ చేరుకోవడానికి లొకేషన్ గురువు గారిని ఒక వెహికల్ ఇచ్చి పంపిస్తారు. ఆ లొకేషన్ కూడా వెహికల్ అంటే వెహికల్ నడిపేది డ్రైవర్, రథం అయితే రథ సారథి. సో గురువు గారు మనని చక్కగా ఆ వెహికల్‌లో కూర్చోబెట్టి కేవలము మనము ఆ డెస్టినేషన్ తీసుకెళ్తున్నటువంటి లొకేషన్ డిస్టర్బ్ చేయకుండా వెహికల్‌లో ప్రయాణం చేస్తే చాలు. లైక్ ఎలాగైతే అర్జునుడు మహాభారత యుద్ధంలో గీత మొత్తం విన్న తర్వాత భగవంతుడా నీకు అర్థమైందా? విన్నావా? ఇప్పుడు నీ స్థితి ఏంటి? అంటే అర్జునుడు అన్నాడు, కృష్ణ ఇప్పుడు నేనున్న స్థితి కరిష్యే వచనం తవ. మీరెలా చెప్తే అలా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మనం భగవద్గీత వింటున్నాము, భాగవతం వింటున్నప్పుడు మన స్థితి కూడా భగవంతుడు ఏది చెప్తే అది విని నడుచుకోవడానికి సిద్ధంగా కావాలి. సో ఇక్కడ అలా సిద్ధంగా అయిన వాడికి లాభం ఏంటి? భగవంతుడికి ఈ శ్లోకం ద్వారా భౌతిక సృష్టికి మనందరం భౌతిక విషయాలకు ఈ సృష్టికి మనందరము దాసులమయ్యాము. కానీ మనము ఎవరికి దాసులు కావాలి? ఆ భగవంతుడు ముక్తిని భౌతిక ప్రపంచం నుంచి ముక్తిని ప్రసాదించేటువంటి ముకుందుడికి మనం ఒకవేళ దాసులమైనట్టయితే ఆ భగవంతుడికి పాద పద్మాలకు మనము శరణాగతి పొందితే భగవత్పాద పద్మములు మనకు ఈ భవసాగరం అనే సముద్రము నుండి మనము దాటించే నౌకగా మనకు అది సాయం చేస్తుంది. దానికి ఏం చెప్తున్నారంటే
ఇంకా ఉత్తమ ఎగ్జాంపుల్ మనం ఎండాకాలము అయిపోయిన తర్వాత వర్షాకాలం వర్షాలు పడ్డప్పుడు సో చిన్న ఆవులు లేగ దూడలు అలా బయటకు వెళ్తా ఉంటే ఆ బురదలో అవి నడుస్తా ఉంటే ఆ చిన్న బురదలో అడుగులు అలా ఉండిపోతాయి. ఒకవేళ ఎండ కొట్టిందనుకోని ఆ నీళ్ళు నిండిపోతే ఆ పాదాల అడుగులు అలా ఉండిపోతాయి. మళ్ళీ కొంచెం వర్షం పడితే ఆ పాదాల అడుగుల్లో నీళ్లు నిలుస్తాయి. సో ఆ ఆవు దూడ యొక్క గిట్ట పాదాల అడుగుల నీళ్ళని దాటడం ఎవరికన్నా కష్టమవుతుందా? ఎవ్వరికీ కష్టం కాదు. 1 ఇయర్ బేబీ కూడా కష్టం కాదు. అప్పుడప్పుడు నడక నేర్చిన వాళ్ళకి కూడా కష్టం కాదు. ఆ విధంగా ఈ భవసాగరాన్ని దాటడము భగవంతుడు అంత సులభంగా చేస్తాడు అని మనకిక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా అలా దాటడం అంటే ఈ భౌతిక ప్రపంచము దుఃఖ సాగరము. ఈ సాగరాన్ని చాలా సులభంగా దాటి ఎక్కడికెళ్తాము? వైకుంఠ లోకాలము. ఆ లోకం ఎట్లా ఉంటుందంట? దుఃఖరహితమైనటువంటి ప్రదేశము. కుంఠ అంటే దుఃఖాలు, బాధలతో కూడుకున్నటువంటిది. టెన్షన్స్‌తో కూడుకున్నటువంటిది భౌతిక ప్రపంచం. వై అంటే లేనటువంటిది. దుఃఖరహితమైనటువంటిది, బాధలు రహితమైనటువంటిది వైకుంఠమే. ప్రతి జీవుడు అంటే స్పెషల్‌గా భక్తుని యొక్క గమ్యస్థానము. ఎందుకు? ఈ భౌతిక ప్రపంచంలో అడుగడుగునా ఇక్కడేమన్నాడు? అడుగడుగునా మనకు దుఃఖాలే, బాధలే. పదం యత్ విపదాం అంటే ప్రతి అడుగడుగున దుఃఖాలతో కూడుకున్నది ఈ భౌతిక ప్రపంచము. కాబట్టి ఈ దుఃఖ ప్రపంచంలో సుఖాలను కోరుకోవడము నిజంగా మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి బయటపడటము అంటే మనని ఈ దుఃఖ సాగరం నుంచి, ఈ దుఃఖ భరితమైనటువంటి ఈ ప్రపంచం నుంచి మనము బయటపడాలి అనుకోవడము జ్ఞానము. ఇక్కడే ఈ దుఃఖము, అంధకారంలో వెలుతురిని వెతకడం అనేది అజ్ఞానము. కాబట్టి ఈ అజ్ఞానంలో జ్ఞానాన్ని అంటే అజ్ఞానం అనే అంధకారంలో వెలుతురిని వెతికేవాడు బుద్ధిహీనుడు. ఈ అజ్ఞానం నుంచి నిజమైనటువంటి అజ్ఞానం అనే అంధకారం కాకుండా జ్ఞానం అనే వెలుతురు వైకుంఠ లోకాల్లో ఉంటుంది. అక్కడ నా సూర్య చంద్రులు, తర్వాత విద్యుత్ యొక్క అవసరం ఉండదు. అటువంటి ప్రదేశానికి మనం వెళ్ళాలంటే మనము కేవలం భగవత్ సంబంధితమైనటువంటి కర్మలు చెయ్యాలి. ఒకవేళ అటువంటి కర్మలు చెయ్యకుండా మనం ఇక్కడే ఉండిపోతే మనందరం కూడా 4 క్లేశాలను జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే క్లేశాలు ఇప్పటికే లక్షల కోట్ల జన్మలు మనం ఎత్తాము. కానీ మనకు అవి తెలీదు. ఇప్పటికైనా మనము ఆ యొక్క నిజ స్థితిని అరే నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను? కొందరికి ఆధ్యాత్మిక అంటే శారీరక, మానసిక కష్టాలు తప్పట్లేదు. కొందరికి ఆది భౌతిక ఇతర జీవుల వల్ల మేబీ మనం మానవులము వైఫ్ వాళ్ళ హస్బెండ్‌కు, తల్లిదండ్రుల వాళ్ళ పిల్లలకు, పిల్లల వాళ్ళ తల్లిదండ్రులకు అలా ఎన్నో రకాలటువంటి బాధలు ఆది భౌతిక, ఆది దైవిక అంటే వరదలు, కరువు కాటకాలు ఇలా ఎన్నో రకాల బాధలను, దుఃఖాలను అనుభవిస్తున్నాం. వాటిని చూసన్నా మనం ఇప్పుడన్నా మన నిజ స్థితి భగవంతుడు దీంట్లో చెప్తున్నారు ఈ శ్లోకంలో 51లో జీవుడి యొక్క నిజ స్థితి జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస్. భగవానుడి యొక్క నిత్య సేవకుడు జీవుడు. జీవుడు అంటే ఆల్ 84 లక్షల జీవకోటి. కానీ పాపం మానవులకు తప్ప వేరే జీవులకు రియలైజ్ అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడానికి వాటికి అంత ప్రోగ్రాం లేదు. వాటికి ఈ భగవంతుడి యొక్క కథ శ్రవణం చేసి మళ్ళీ అవి కార్యరూపం దాల్చాలంటే వాటికి అంత శక్తి లేదు. వాటికి అంత ఫెసిలిటీస్ లేవు. ఇంద్రియాలు ఇవ్వలేదు. కాబట్టి మానవుడికి మాత్రమే ఈ గొప్ప సేవ చేసేటువంటి ఇంద్రియాలు శ్రవణం చేయడానికి చెవులను, కీర్తన చేయడానికి నాలుకను, భగవంతుడి సేవ చేయడానికి చేతులను, భగవంతుడి మందిరానికి, ధామానికి వెళ్ళడానికి మనకు పాదాలను, ఇది విధంగా భగవంతుడు ఎన్నో రకాలుగా మనకు భగవద్ దర్శనం చేసుకోవడానికి కళ్ళను, ఇవన్నిటిని కూడా ప్రసాదించడం జరిగింది. మరి వీటి ద్వారా ఎవరైతే ఈ ఇంద్రియాలను సంపూర్ణంగా ఉపయోగించుకుంటారో వాళ్ళు వైకుంఠ లోకమునందు ప్రవేశించగలుగుతారో, ఈ యొక్క ఫెసిలిటీస్ ని ఎవరైతే దురుపయోగం చేస్తారో వాళ్ళు ఇక్కడే మేబీ భూలోకంలో ఉండొచ్చు. ఇంకా వాళ్ళు దుష్ట కార్యాలు చేస్తే అధమ లోకాలకు వెళ్ళొచ్చు. పుణ్య కార్యాలు చేస్తే ఇదే బ్రహ్మాండంలో ఉన్నత లోకాలకు వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ భగవంతుడు చెప్తున్నాడు
భగవద్గీతలో ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ అర్జున, ఈ మొత్తం బ్రహ్మాండంలో మీరు 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండంలో మీరు పుణ్యకర్మలు చేస్తే పుణ్యలోకాలకు వెళ్తారు, పాపకర్మలు చేస్తే నరకుండ లోకాలకు వెళ్తారు. ఇలా ఎన్నో లక్షల జన్మ నుంచి తిరుగుతా ఉన్నారు జీవకోటి. కానీ ఎవరైతే ఈవెన్ బ్రహ్మలోకం వెళ్తే కూడా మళ్ళీ పునర్జన్మ, కానీ నా లోకం వస్తే పునర్జన్మ నా విద్యతే. నా లోకం రావడానికి కండిషన్స్ ఏమీ లేవు, చాలా సింపుల్. కేవలం అందరూ సేవ చేస్తున్నారు. పుణ్యకర్మలు కూడా సేవనే, పుణ్యలోకాలకు వెళ్తారు. పాపకర్మలు కూడా సేవనే, అంటే పాపకర్మలు తను భోగించాలని. పుణ్యకర్మలు ఇతరులకు సాయం చేయటము, అంటే ఇతరులకు ఎందుకు సాయం చేస్తున్నారు? నెక్స్ట్ జన్మలో మంచిగా భోగించాలా, మంచి సుఖపడాలని. కానీ ఎవరైతే ఈ పాప పుణ్య కర్మలు కాకుండా నా సేవ చేస్తారో, నా సేవ చేయడమే వారి యొక్క నిజమైన ధర్మము, నిజస్థితి. అలా వాళ్ళు జీవిత అంతం వరకు నా సేవ చేస్తే ఈ ఒకే జన్మలో వాళ్ళు శీఘ్రమే వైకుంఠ లోకాలని పొందడానికి అర్హులవుతారు. సో దీన్నే మనము కర్మ చేయాల. కర్మ చేయకుండా ఉండలేం. ప్రతి జీవి కూడా భగవానుడి కొరకు కర్మ చేస్తే దాని కర్మయోగము లేదా బుద్ధి యోగం. అంటే మన బుద్ధిని మనం ఎంతో తెలివితేటలు మనం కర్మలు చేస్తూ ఉంటాం. వాటిని భగవత్ సేవ చేయడానికి ప్రయత్నం చేయాలా. దాన్నే భక్తియుక్త సేవ అంటారు. ఎవరైతే ఈ విధంగా భగవంతుడి సేవలో నెలకొంటారో అప్పుడు మన బుద్ధి, భగవత్ సేవ చేయని వాళ్ళ బుద్ధి మోహం అనే దట్టమైన అరణ్యంలో చిక్కుకొని ఉంటుంది. ఎవరి బుద్ధి అయితే భగవంతుడి కొరకు సేవ చేస్తుందో ఈ మోహం అనే దట్టమైన, ఇప్పుడు మనం అడవిలోంచి రాత్రి కూడా జర్నీ చేస్తున్నాం, మొత్తం కారు చీకట్లు ఉంటాయి, మనం లైట్ వేస్తూ ఉంటాం, చీకటి కనబడుతూ ఉంటుంది. అదే విధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో సేవ చేస్తూ ఈ అంధకారంలో, దట్టమైన అరణ్యంలో ఉన్నటువంటి అంధకారంలో కాంతిని వెతుక్కోవాలంటే కుదరదు. నెక్స్ట్ డే సూర్యుడు ఉదయిస్తేనే కాంతి వస్తుంది. అదే విధంగా ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా అజ్ఞానం అనే అంధకారము, దట్టమైన మోహం అనే దట్టమైన అరణ్యములో మనం చిక్కుకొని ఉన్నాము. కానీ మన బుద్ధి ఎప్పుడైతే భగవంతుడి కొరకు సేవ చేయడం ఆరంభిస్తుందో అప్పుడు మనము నువ్వు ఏది వినిన దాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలుగుతాము. అంటే మనం ఏది వినాలన్నా ఏది వినకూడదన్నా కూడా మన బుద్ధిని ఉపయోగించి మనం కొన్నిటి పట్ల భౌతికం పట్ల ఆసక్తి ఉన్నదనుకోండి, భౌతిక విషయాలు వినేసరికి దాని పట్ల మోహం చెందుతాము. కానీ మనం భౌతిక విషయాల పట్ల మనము విరక్తి పొందాలంటే ఆధ్యాత్మిక విషయాలను మనం వినాలి. ఆధ్యాత్మిక విని భగవంతుని పట్ల, భగవంతుని భక్తియుక్త సేవ పట్ల శాస్త్రాలను శ్రవణము చేసి ఆ శాస్త్ర ఆదేశాల ప్రకారము మనము కర్మలను నిర్వహించాల. కర్మలను ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్య పరచకూడదు. నిర్లక్ష్య పరిస్తే మనము చేసేటువంటి, భగవంతుడు ఎలా డిక్లేర్ చేస్తున్నాడు? ఆచార్యుడు వేదవ్యాసుల వారు శాస్త్రాలను రచించారు. ఆ శాస్త్రాలను మనము ఆచార్యుల ద్వారా శ్రవణం చేస్తున్నాం. శ్రవణం అయితే చేస్తున్నాము, కానీ అది దాన్ని ఏమంటారు, ఎగ్జిక్యూషన్ అంటే కార్యరూపం దాల్చట్లేదు. కార్యరూపం దాల్చకపోతే సపోజ్ ఇప్పుడు లైట్ ఉంది, కరెంట్ వెళ్ళింది, ఇన్వర్టర్ ఉంది. ఇన్వర్టర్ సపోజ్ ఆన్ అయిందా లేదో తెలియదు, ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కరెంట్ వస్తుంది. లేదా ఛార్జింగ్ లైట్ ఉంది, అది ఆన్ చేస్తే పవర్ పోతే ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఆన్ చేయకపోతే ఎలా రాదు? వస్తుందా? రాదు. అదేవిధంగా మనం శ్రవణం చేస్తున్నాము, ఆటోమేటిక్గా మన చేతిలో ఎగ్జిక్యూట్ అవ్వాలా. సపోజ్ ఇప్పుడు మనం చెప్తున్నాము, పొద్దున ఈ కార్తీక మాసంలో పొద్దున బ్రహ్మముహూర్తంలో లేవాలని మనకు చెప్తారు. మనం లేవకపోతే లాభం ఏంది? విన్నాము కానీ దాన్ని పాటించలేకపోతున్నాం. ఇక్కడ మనకు గౌడీయ పరంపరలో చాలా గొప్ప భక్తుడైనటువంటి మాధవేంద్రపురి, అంటే చైతన్య మహాప్రభు యొక్క గురువు గారు, ఈశ్వరపురి వారి గురువు గారు మాధవేంద్రపురి. ఆయన తన బ్రాహ్మణుడు, ఉత్తమ భక్తుడు, నిజ జీవితంలో చేయవలసిన కొన్ని కర్మలు ఉన్నాయి. ఆ కర్మల గురించి ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే, మనము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. భగవంతుడు ఏం డిక్లేర్ చేశాడంటే, అన్ని ధర్మములను, అంటే ఇప్పటి వరకు మీరు కొన్ని వర్ణాశ్రమ ధర్మాలు ఉండొచ్చు, లేకుంటే మన కుల ధర్మము, లేకుంటే ఇంకెన్నో స్త్రీ ధర్మము, భార్య ధర్మము, ఎన్నో రకాల గృహస్థ ధర్మాలు, ఎన్నో ధర్మాలు ఉంటాయి.
ఆ ధర్మాల్లో అన్ని ధర్మాలను పక్కన పెట్టి ఉత్తమమైన ధర్మము నేను చెప్పిన విషయాలను పాటిస్తూ జీవితాన్ని గడపండి అన్నాడు. దానికి ఎగ్జాంపులే మాధవేంద్రపురి చెప్తున్నారు. సో ఆయన ప్రార్థన చేస్తున్నారు. నేను ఈ కర్మలు చేయలేకపోతున్నాను. ఎందుకు? నేను భగవంతుని కర్మ చేస్తున్నాను. నేను ఈ కర్మ చేయలేకపోతున్నాను. నేను భగవత్ కర్మ చేస్తున్నాను. దానికి రీజన్ చూపిస్తున్నాడు. ఓ సంధ్యావందనమా, నీకు జయముగాక ప్రార్థన చేస్తున్నాడు. ఓ స్నానమా, నేను నీకు ప్రణామాలను అర్పించున్నాను. ఓ దేవతలారా, అంటే దేవతలు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఓ పితృదేవతలారా, మీకు తర్పణను అర్పింపలేని నా అశక్తతను నన్ను దయచేసి క్షమింపుడు. చూడండి, దేవతలకు తర్పణం అర్పించలేకపోతున్నాడు, పితృదేవతలకు కూడా నేను అర్పించలేకపోతున్నాను. ఎందుకు? ఆయన గొప్ప భక్తుడు, మహాభక్తుడు, సన్యాసి. ఇప్పుడు నేను ఇక్కడ నిలిచి ఉన్నను, యదువంశ తిలకుడును కంస విరోధి అయిన శ్రీకృష్ణుని స్మరించుచు సమస్త పాప బంధముల నుండి నేను విముక్తుడను కాగలను. ఇదే నాకు చాలును నేను భావిస్తున్నాను. చూడండి, ఇదంతా మనకు ఒక లెసన్ లాగా నేర్పిస్తున్నాను. ఏమంటారు? మనం కూడా అరే అది చేయకపోతే ఏమవుతుందో, ఈ దేవుడి పూజ చేయకపోతే ఏమైతే, సోమవారం ఒక దేవుడికి, మంగళవారం ఇంకో దేవుడికి, బుధవారం ఒక దేవుడికి, ఒక్క వారం 7 రోజులు ఒక్క రోజు మాత్రము కృష్ణుడికి కేటాయిస్తాండి, మిగతా మా వంశాచారం అండి. లేకుంటే మాకు కష్టాల్లో పలానా దేవుడు ఆదుకున్నాడు, ఇంకో బాధలు ఇంకో దేవుడు ఆదుకున్నాడు, నా ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకో దేవుడు ఆదుకున్నాడు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ చెప్తున్నారు, పితృదేవతలకు, దేవతలకు, సంధ్యావందనానికి, వీటన్నిటికి కూడా నమస్కారం పెట్టేస్తున్నాడు ఒకటేసారి. ఎందుకు? నాకు కృష్ణుడి యొక్క కృప ఉంటే చాలు. నేను కృష్ణుడి యొక్క స్మరిస్తూ సమస్త పాప బంధముల నుండి, భగవంతుడు చెప్పాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నా ఒక్కడికి శరణాగతి పొందండి. ఏంటది? నాకు శరణాగతి పొందింది. అహం త్వం సర్వ పాపేభ్యో, సర్వ పాప విముక్తిని నేను కాగలుగుతాను. మనకు ఆ విశ్వాసం ఉండాలా, ధైర్యం ఉండాలా, కృష్ణుడి మీద నమ్మకం ఉండాలా, కృష్ణుడు నన్ను కేర్ తీసుకుంటాడు అనేది. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేమంటాడు? త్రిసంధ్యలయందు, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ వివిధ స్థితులను కావించుట, ప్రాతకాలం నుండే స్నానం చేయుట, పితృదేవతలను తర్పణములు ఒసగుట వంటి వేద విహిత కర్మలు మరియు పద్ధతులు ప్రారంభ దశ నందున్న భక్తులకు తప్పనిసరి అయినవి. కానీ ఎవరైనా పూర్తి కృష్ణ చైతన్యవంతుడై దేవాది దేవుని ప్రేమయుక్త సేవ ఎందు నెలకొన్నట్లు అతడు ఈ విధి విధానం నిర్లక్ష్యపరచను. ఓకే, మన అందరం ఇది వరకు కృష్ణ చైతన్యముకు రాకముందు ఎన్నో విధి విధానాలను, చాలా రకాల ధర్మాలను పాటించాం. సో ఎవరికి సంపూర్ణ శరణాగతుడై కృష్ణుని మీద సంపూర్ణ విశ్వాసంతో ఎవరైతే కృష్ణుని శరణాగతి పొంది సేవ చేస్తారో వాళ్లకు మిగతా వేద విహిత కర్మలు చేయవలసిన అవసరము లేదు అంటున్నారు. ఎలా మరి? ఆచార్యుల యొక్క ఆదేశానుసారము భగవంతుడి భక్తియుక్త సేవలో శాస్త్రోక్తంగా, శాస్త్ర విహితంగా, శాస్త్ర ఆధారంగా ఎవరైతే చేస్తారో, అంటే మనము వేదాల ప్రకారం కొన్ని యజ్ఞయాగాదులు కూడా ఉన్నాయి. సో కలియుగంలో యజ్ఞాలు చేయడం అంత సులభం కాదు, చాలా సమయంతో కూడుకున్నది, చాలా డబ్బుతో కూడుకున్నది. కలియుగంలో ది బెస్ట్ యజ్ఞ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది శ్రీ చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన, దీన్ని హరినామ సంకీర్తన అంటారు. హరినామ సంకీర్తన యజ్ఞం ఎవరు చేస్తారో వేదాల్లో బోధించినటువంటి అన్ని యజ్ఞాల కంటే కూడా ఉన్నత ఫలితాన్ని ఇస్తుంది. వేదాల్లో కొన్ని ఈ భౌతిక ప్రపంచంలో సుఖాలను అనుభవించడానికి కొరకు కొన్ని కర్మలను కూడా చెప్పారు. మరి వాటన్నిటి కంటే కూడా ఉత్తమమైంది భగవంతుని పొందడానికి కొరకు. సో కృష్ణ చైతన్య మార్గంలో సంపూర్ణ కృష్ణ చైతన్యంతో ఎవరైతే భక్తియుత సేవ చేస్తారో ఆ యజ్ఞాలను, ఆ వేద విహిత కర్మలన్నిటి కూడా చేసిన పుణ్య ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఎవరైతే నిజమైన బుద్ధిమంతులు ఉంటారో వాళ్ళ యొక్క బుద్ధి వేదములందలి మృదు మధురమైన వాక్కులచే కలత నొందక ఆత్మానుభూతి అనేది సమాధి అందు స్థితమగును. అప్పుడు నీవు దివ్య చైతన్యం పొందగలుగుతావు. భగవంతుడు చెప్తున్నాడు, ఏ అర్జున్, వేదాల్లో వివిధ దేవతల గురించి చెప్పాము, పితృదేవతల గురించి, చాలా యజ్ఞాల గురించి చెప్పాము. కానీ నిజమైన బుద్ధిమంతుడు కేవలం నా గురించి ఆలోచిస్తాడు. అదే వేదాల్లో, పురాణాల్లో,
సో మనకు శ్రీమద్ భాగవత మహాపురాణంలో ఏదైతే వాసుదేవ పరావేద వాసుదేవ పరాముఖ ఫైనల్ గా దాంట్లో చెప్తున్నాడు, వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. వాసుదేవుడే పరమ ధర్మము. నేను చేయవలసిన ధర్మం ఏదైనా ఉందంటే అది కేవలం వాసుదేవుడే, కృష్ణ భగవానుడే. కృష్ణ భగవానుడు బోధించినటువంటి బోధనలను పాటించడమే నా జీవిత పరమ లక్ష్యమని భావిస్తూ జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళకు ఫైనల్ డెస్టినేషన్ అయినటువంటి భగవంతుడి వైకుంఠ ధామము వాసుదేవ పరాంగతి, వాసుదేవుడే మనకు లభ్యమవుతాడు. ఎవరైతే మరి ఆ విధంగా సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉంటారో దాన్నే నిజమైనటువంటి సమాధి మగ్నుడు. సమాధి అంటే ఏదో మెడిటేషన్ చేసే సమాధి కాదు. నిజమైన సమాధి అంటే సంపూర్ణ కృష్ణ చైతన్యంలో భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయడం అనేది నిజమైనటువంటి సమాధి. దానికి సంపూర్ణ కృష్ణ చైతన్యం అంటే భగవంతుడు 3 తత్వాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవాన్ ఇది సభ్యతే. భాగవతంలో చెప్తున్నారు. మొదటి భగవంతుడి యొక్క మొదటి లెవెల్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవటము, భగవంతుడు బ్రహ్మం అంటే బ్రహ్మజ్యోతి. తర్వాత నెక్స్ట్ లెవెల్ భగవంతుడు పరమాత్మ. ఫైనల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ భగవంతుడు సంపూర్ణ షడైశ్వర్య సంపన్నుడు భగవానుడు. మరి బ్రహ్మజ్యోతిలో సేవ ఉండదు. అంటే చూడండి, జీవుడి యొక్క నిజమైన ఆనందము, నిత్య ఆనందము భగవంతుడి సేవలో ఉంటుంది. మరి బ్రహ్మజ్యోతిలో వెళ్ళి మనము సైలెంట్ అయిపోవటం అంతే. అక్కడ ఎవరికి వారు, ఎవరు కనబడరు, ఎవరితో మాట్లాడుతుండేది ఏముండదు. సో మనం ఆ జ్యోతిలో మెర్జ్ అయిపోవాలి. మనం అనంత కాలము నుంచి ఎన్నో జన్మలెత్తి ఎన్నో సేవలు చేస్తూ సేవలు తీసుకుంటూ ఉన్నవాడిను ఒకేసారి బ్రహ్మజ్యోతిలో పోయి ఒక శిలారూపం స్టాప్. మనం చిన్నప్పుడు రన్ 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 అని స్టాప్ అంటే జస్ట్ అలా స్టాప్ అయిపోయి మళ్ళీ ఎప్పుడు రన్ అంటారో అని వెయిట్ చేస్తూ ఉంటాం. రన్ అనకపోతే మనమే కదులుతాం, అవుట్ అయిపోతాం. అర్థమైందా? కొన్నిసార్లు రన్ 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 అని రన్ అంటాడు, అప్పుడు మనం ఆగిపోతాం, మనం అవుట్ అయి పక్కన తీస్తాడు. సో ఇక్కడ బ్రహ్మజ్యోతిలో కూడా అలా ఉండిపోవాలన్నాడు. కాబట్టి మాట ఉండదు, ముచ్చట ఉండదు. అక్కడ మనకు ఆనందం కాదు. అదేవిధంగా పరమాత్మ యొక్క ఆ పరమాత్మ అనుభూతి అంటే ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. అది కూడా ఈ ఇంద్రియాలు ఇచ్చాడే భగవంతుడిని సేవించడానికి. కానీ భగవాన్ అనుభూతి ఏంటంటే మనం అనంతకాలం నుంచి భక్తుడి యొక్క నిజ స్వరూపం ఏంటంటే, నిజమైన ధర్మం ఏంటంటే ఆత్మానుభూతి అందరి పరమ ఉన్నత స్థితి. ఆత్మానుభూతిలో 3 లెవెల్స్ ఉన్నాయి. నేను బ్రహ్మజ్యోతికి, బ్రహ్మన్ భగవంతుడి బ్రహ్మజ్యోతి ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. అక్కడ కొంతమంది బ్రహ్మజ్యోతిలో మెర్జ్ అయిపోవాలి, అదే నిజమైన భక్తి అనుకుంటారు. కానీ కాదు. పరిపూర్ణ స్థితి భగవంతుని యొక్క 2వ స్థితి అయినటువంటి ఆ పరమాత్మని ఎప్పుడు ధ్యానం చేయాలి. అక్కడ కూడా ఆనందం ఉండదు. కానీ ఎప్పుడు పరిపూర్ణ స్థితి అంటే భగవంతుని నిత్య ఆరాధన, నిత్య సేవకులాగా సేవ చేస్తూ ఉన్నప్పుడే నిజమైనటువంటి ఆనందం ఉంటుంది. కానీ వేదాల్లో ఉన్నటువంటి ఈ దేవతల లోకాలకు ఎలా చేరుకోవాలా, స్వర్గలోకాల్లో నందనకానన వనంలో మంచి మంచి ఎవరు రంభ, ఊర్వశి, మేనక వీళ్ళతో ఎప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మంచి అక్కడ ముసల్తనం ఉండదు, మంచి భోగాలను అనుభవించవచ్చు. అవన్నీ కూడా మృదు మధురమైన వాక్కులచే ఆకర్షింపబడి స్వర్గలోకము పొందుటకు కామ్య కర్మల యందు నెలకొనరాదు. అట్లా ఒకవేళ మనము స్వర్గలోకాలను లేదంటే మహర్లోక జనలోకాన్ని పొందాలి అనుకుంటే వైకుంఠ లోక ప్రవేశానికి అనర్హులం అవుతారు. ఎవరైతే ఈ భౌతిక భోగాలను వాళ్ళు వదులుకుంటారో ఆధ్యాత్మిక లోకాలను సులభముగా పొందగలుగుతారు. దీంట్లో ఏం చెప్తున్నానంటే మరి భౌతిక భోగాలను తిరస్కరించిన వాడికి భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. మరి ప్రత్యక్ష సంబంధం ఎలా ఏర్పడుతుంది? భగవంతుడి యొక్క శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వందనం, అర్చనం, నవదా భక్తులు, పాద సేవనం, సఖ్యం, దాస్యం, దాస్యం సఖ్యం, ఆత్మ నివేదనం. సో భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం కేవలము భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే మనకు లభ్యమవుతుంది. సో మరి ఆ భక్తియుక్త సేవ మనకు ఎవరు ప్రసాదిస్తారు? భగవంతుడి యొక్క ఆదేశాలను తత్వదర్శి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు, భగవంతుడి యొక్క ప్రతినిధి తను తన గురువు ద్వారా తెలుసుకొని తను పాటిస్తూ గురువు గారి యొక్క ఆదేశానుసారము ఆ బోధనలను, ఆ యొక్క ఆదేశాలను ఇతరులకు పంచడానికి
ఇతరులకు కూడా ఆ భగవంతుడి యొక్క మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఎవరైతే ఆ విధంగా తన గురువు గారి నుంచి గ్రహించినటువంటి ఉత్తమ జ్ఞానాన్ని, ఏ జ్ఞానం అది? ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే ఇతరులకు పంచుతారో వాళ్ళు భగవంతుడికి ప్రత్యక్ష సంబంధంలో జీవితాన్ని గడుపుతా ఉంటారు. ఎందుకు? కనెక్టివిటీ, భగవంతుడితో కనెక్టివిటీ మనకు గురు శిష్య పరంపరలో కృష్ణ, బ్రహ్మ, నారద, వేదవ్యాస, అదేవిధంగా ఇందాక మాధవేంద్రపురి, ఈశ్వరపురి, చైతన్య మహాప్రభు, షడ్గోస్వామీస్, అలా మన ప్రభుపాదుల వారు, వారి శిష్యులు, అలా మనం భగవంతుని వరకు కనెక్టివిటీ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మనము ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆదేశాలను మనం తూచా తప్పకుండా పాటిస్తూ, లైక్ మరి ఆదేశాలు ఏంటి ప్రభుజీ అని మనకు అనిపించొచ్చు. మనకు భగవంతుడు ముఖ్యంగా కలియుగంలో నామ సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నిత్యం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. మరి నిత్యం జపించాలంటే ఎలా ప్రభుజీ అంటే మన ఆచార్యులు అట్లీస్ట్ 16 మాలలు జపించండి. దాని తర్వాత 4 నియమాలు. 4 నియమాలేంటివి? అట్లీస్ట్ మనం ఈ దామోదర మాసంలో అన్నా ప్రారంభించండి. మాంసాహారాన్ని వదిలేయండి. మాంసాహారం అంటే చేపలు, గుడ్లు లేదా టిక మాంసము ఇంక్లూడింగ్ ఆనియన్ గార్లిక్ అది లేనటువంటి భోజనమే కాదు. భోజనం అయితే శాకాహారమే, చాలా జంతువులు కూడా తింటాయి. కేవలం భగవత్ ప్రసాదాన్ని అర్పించిన ప్రసాదాన్ని తీసుకోండి. తర్వాత గ్యామ్లింగ్ చేయకండి. ఇంటాక్సికేషన్ మత్తు పానీయాలు స్వీకరించకండి. తర్వాత మనం పరస్త్రీ, పరపురుషుడి సాంగత్యం వదిలేయండి. ఈ 4 నియమాలు. వాటితో పాటు మనం భగవంతుడి యొక్క ఈవినింగ్ భగవద్గీత, మార్నింగ్ భాగవత కథాశ్రవణం చేయండి. ఇప్పుడు ఈవినింగ్ భగవంతుడి యొక్క దామోదర దీపారాధన మనం కార్తీక మాసంలో చేస్తాం. నెయ్యి దీపారాధన. పొద్దునపూట భగవంతుడి యొక్క మంగళారతితో మనం దినాన్ని ప్రారంభించండి. భగవంతుడికి మంగళారతి చేయండి. భగవంతుడి యొక్క పొద్దున్నే జపం చేయండి. తర్వాత ఈ మాసంలో సాధువుల యొక్క సాంగత్యంలో భగవత్ కథామృతం వినండి. సో ఆ విధంగా మనం సత్వగుణంలో జీవితాన్ని గడపండి. మనకు వీలవుతే ఈ దామోదర మాసంలో భక్తులకు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కార్యాలకు మన కష్టాయితాన్ని కొద్దిగా సమర్పించండి. దాన ధర్మాలు, భగవత్ కార్యాల గురించి దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా భగవంతుని యొక్క ఉత్తమ భక్తుడి యొక్క సాంగత్యంలో, ఆయన నిర్దేశకత్వంలో మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనందరం కూడా భగవంతుడి వైకుంఠ ధామానికి చేరుకోగలుగుతాము. అర్హత మనకు భగవంతుడు మన గురువు ద్వారా కల్పిస్తాడు అని మనకు ఈ రోజు సందేశం. ఇంతటితో మనం ముగిద్దాము. జయ బలో గ్రంథరాశ్రమ భగవద్గీత की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।